దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనము. యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయ దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లు ఉండును. చాలు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి శత్రు రాజ్యాల ద్వారా ఎన్నోసార్లు వారికి గాయాలు దెబ్బలు అవుతూ వచ్చాయి. వారికి శత్రువులు ఎక్కువ. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి శత్రువులు ఎక్కువ, అపాయాలు వారికి ఎక్కువ, ఇబ్బందులు వారికి ఎక్కువ. కాబట్టి శత్రువు చేత గాయాలు పొందిన పరిస్థితులు, దెబ్బలు తినిన పరిస్థితులు, వాటి ద్వారా దుఃఖపడిన పరిస్థితులు, ఆ గాయాలకు కలిగే బాధల చేత, ఆ దెబ్బలకు కలిగే బాధల చేత వారు ఎక్కువ బాధపడుతూ వచ్చారు. అయితే అలాంటి ప్రజలకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా నా జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయ దినమున చంద్రుని వెన్నెల సూర్యుని వలె ప్రకాశించును. చంద్రుడు వెన్నెల ఎలాగుంటుంది? చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ చల్లదనము వేడిగా మార్చబడుతుంది. ఎంత కష్టమైనా సరే చేస్తాను అంటున్నాడు. సూర్యుని వెన్నెల ఒక్క దినము ప్రకాశించే సూర్యుని వెలుగు ఒక్కరోజే 7 దినములంతా వేడిమి కలుగుతుంది. అలాగూ నేను నా జనుల గాయాన్ని కడతాను, నా జనుల దెబ్బను బాగు చేస్తాను, వారికి స్వస్థత ఆరోగ్యము నేను ఇస్తాను అని వారిని ఓదారుస్తున్నాడు. కాబట్టి శత్రువుల చేత గాయాలు పొంది, శత్రువుల చేత దెబ్బలు పొంది, నష్టం పొంది, ఇబ్బందుల్లో కష్టములు ఉన్న ప్రజల్ని దేవుడు చూసి వారు గాయాలు గట్టి వారి దెబ్బలు బాగు చేసి వారికి మరలా శాంతి సమాధానం ఇచ్చి వారికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి వారిని ఉల్లాసముతో నింపిన దేవుడుగా ఉంటున్నాడు. శత్రువు ఏ రకమైన గాయం చేసినా కూడా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు బాగు చేసేవాడు. కాబట్టి ఆనాడున్న దేవుడే ఈనాడున్నాడు. సాతానుడు శత్రువు మన మీదకి ఏ కీడు తీసుకొచ్చినా వాటిని తొలగిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.